హే గైస్, ఒక 2 days నుంచి మా లిషాను మార్నింగ్ క్రాంకీగా ఉంటున్నాడు అండ్ రాత్రి వచ్చేసి సరిగ్గా పడుకోకుండా ఏడుస్తున్నాడు. సో మా వాడి కండిషన్ చూసి మాకు భయం వేసి మేము ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాం. సో డాక్టర్ మా వాడి కండిషన్ చూసి వీడికి యాసిడ్ రిఫ్లెక్స్ వస్తున్నాయి, అందుకని వాడు సరిగ్గా పాలు తాగలేకపోతున్నాడు అండ్ ఆల్సో రాత్రి పడుకున్నప్పుడు కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పారు. అందుకే మా లిషాను షోల్డర్ మీద పడుకోవడానికి ఇష్టపడుతున్నాడని మాకు అర్థమైంది. సో మొత్తానికి మా డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ యూస్ చేసాం. ఇంకా మెడిసిన్ వేసిన 20 minutesకి మా వాడు పాలు కూడా శుభ్రంగా తాగాడు, హాయిగా పడుకున్నాడు. అమ్మయ్య, ఇంకా మా వాడి ప్రాబ్లమ్ సాల్వ్ అని మేమైతే ఇంటికి వచ్చి రిలాక్స్ అయిపోయాం. నేను నా ఫోన్ చూసుకుంటుంటే ర్యాండమ్ గా ఈ వీడియో వచ్చేసింది. డాండ్రఫ్ పోవడం కోసం అని చెప్పి గుండు గీసేస్తే నెత్తి మీద ప్యాచెస్ కనిపించి ఇంకా షాబీగా కనిపిస్తుంది. అలానే రిగ్రెస్ హెయిర్ వాష్ చేస్తే జుట్టు ఊడిపోతుంది. దానికన్నా ఆల్ప్స్ గుడ్నెస్ యాంటీ డాండ్రఫ్ స్కాల్ప్ సిరమ్ అయితే డాండ్రఫ్ ని ట్రీట్ చేస్తుంది. నేను డాండ్రఫ్ ని ట్రీట్ చేయడానికి ప్రోడక్ట్ కోసం సర్చ్ చేస్తుంటే అన్ని సూపర్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. బట్ ఫైనలీ ఐ ఫౌండ్ వన్ అండ్ రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి. దీన్ని జస్ట్ డ్రాపర్ తో మన స్కాల్ప్ మీద అప్లై చేసి మసాజ్ చేసి 30 minutes తర్వాత వాష్ చేయడమే. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద ప్రోడక్ట్ ని ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి షాప్ చేసి